నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా మరి కుటుంబాన్ని ఎంతో ఆశీర్వాదకరము. మరి ఈరోజు బాబా మెమోరియల్ సర్వీస్లో మరి ఆయన గురించి కొన్ని జ్ఞాపకాలు మరి నాన్న అన్ని కవర్ చేసుకున్నారు. నాకు తెలిసి నేను ఎందుకంటే కొంచెం లేట్ వచ్చింది కాబట్టి అయితే నాకు ఉన్న అనుబంధం గురించి కొంచెం బాబుతో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి ముఖ్యంగా బావకున్న ముందు వాళ్ళ అమ్మ నాన్న గురించి చెప్పాలి. దుబ్బాజారన్న మామని ఎప్పుడంటే ఎప్పుడు తాత అనేవాళ్ళు. సో తాత అనేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరూ టోటల్ అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి ఏమీ తెలియదు అసలు ఎడ్యుకేషన్. మరి అటువంటి వాళ్ళు మరి బావని మంచి ఆ కాలంలోనే మంచి చదువు చదివి మంచి క్రమశిక్షణతో పెట్టి మరి ఆయన బిఏ వరకు చదివి బిఏలో కూడా మరి మంచి మార్కులతో పాస్ అవ్వడం జరిగింది. మరి అక్కకు ఆయనకి మరి నేను డిగ్రీ ఫస్ట్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా పెళ్లి జరిగింది. చెప్పాలంటే వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అప్పట్లో. సో ఆయన పెళ్ళైనప్పటి నుంచి కూడా మరి అక్కని చాలా బాగా చూసుకున్నాడు. ఎందుకంటే అమ్మ నాన్నని కూడా మంచి చేసుకున్నాడు ఆయన. ఎప్పుడప్పుడు ఇనిషియల్గా కొంచెం అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు ఆయన కూడా ఆయనే సెటిల్ చేసుకొని మరి అక్కని వారి పిల్లల్ని కూడా మరి అదేవిధంగా కన్నని శ్రీకాంత్ని కూడా ఎంతో చక్కగా చూసుకున్నాడు. ఇంకా బాబు చెప్పంటే బాబు కూడా మరి చర్చికి అయితే ఎక్కువ కనపడేవాడు కాదు, కానీ చాలా భక్తివాడు. పాటలు అయితే చాలా బాగా పాడతాడు. ఆయన గొంతు లేడీస్ గొంతు ఉండదు, జెంట్స్ గొంతు ఉండదు, అదొక స్వీట్నెస్ ఉంటుంది వాయిస్లో, చాలా బాగా పాడతాడు. సో ఎందుకంటే నన్ను కూడా నేను ఫస్ట్ పెళ్ళినప్పటి నుంచి మరి వాళ్ళు మా ఇంటి పక్కన ఉన్నారు కాబట్టి నాకు బాగా క్లోజ్ ఎక్కువ ఆయనతో. ఒక్కసారి మా లైఫ్ దాదాపు అంటే ఆయన ఉన్నంత కాలంలో ఒకే ఒక్కసారి స్కూటర్లో ఆయన తీసుకుపోయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో అప్పుడు జాబ్ చేస్తున్నాడు. మన ఎక్కడది మన ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా, అక్కడ మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. ఆ రోజు కూడా నేను బలవంతంగా ఎక్కించుకున్నా. నేను పోతున్నాను, ఆయన పోతున్నాడు, ఎక్కువ అంటే ఎంతో కష్టపడి, అంటే భారీ గ్రామం, ఎంతో కష్టపడి మామూలుగా లేడీస్ కూర్చున్నాడు. సో అట్లా ఎక్కేవాడు కదా. అసలు మమ్మల్ని ఎప్పుడు కూడా మరి అమ్మ నాన్న కూడా మమ్మల్ని కూడా ఎప్పుడు ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు. ఒకసారి నేను 1987లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా మరి ఆయన అప్పుడు నేను ఫస్ట్ పోస్టింగ్స్ బ్యాంకింగ్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అనుకుంటా. ఆర్మూర్లో కూడా నేను ఒకసారి పోయి చూసి వచ్చి, ఎందుకంటే పెట్టినప్పుడు శ్రీకాంత్ కన్నా చిన్న పిల్లలప్పుడు అప్పుడు ఆ రోజు పోతూ ఉంటాను బాగా రిసీవ్ చేసుకొని మరి ఆ రోజే కోడి కూర పెట్టిస్తాడు. సో అట్లా మమ్మల్ని ఎంతో ప్రేమగా ఉంచుకున్నాడు. మా అన్నలైతే నన్నైతే ఆయన మా కుటుంబానికి రెండో వాళ్ళు. మా నాన్న కూడా చాలా ఇష్టం. మీకు అఫ్కోర్స్ మా ఇద్దరు బావాలు కూడా వాళ్ళు చాలా మంచివాళ్ళు. పెద్ద ఆయన అయితే చిన్నది, ఒకరి నుంచి ఒకరు ఎప్పుడు కూడా మమ్మల్ని ఉండేదే అది ఇది అని ఎందుంటారు, కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. మరి ముఖ్యంగా ఈయన ఇంకా చాలా కారణమైంది మా స్వభావం. సో అట్లా ఇంకా చాలా గుర్తున్నాయి, కానీ నాకు ఏం మాట్లాడో తెలియటం లేదు. నెక్స్ట్ ఆయన కూతురు కర్ణ ఉంది, ఆమె కూడా మంచి సింగరు అన్నలాగానే. ఆమెను కూడా చూపించుకోవాలని ఆమె చాలా ఊరిలో ఉంటుంది వాళ్ళ డాడీ గురించి మాట్లాడాలని. సో ఈ అవకాశం ఇచ్చిన శ్రీకాంత్, ముఖ్యంగా తర్వాత ఆయన పిల్లల్ని కూడా అంటే శ్రీకాంత్ కానీ కవితంగా కర్ణ కానీ లోపం వచ్చింది కవిత అనమాట. కవిత చదివించి రావడానికి. సో కర్ణని శ్రీకాంత్ని బాగా చదివించి వాళ్ళని కూడా చాలా డిసిప్లిన్, వాళ్ళని కూడా బాగా లైఫ్లో వాళ్ళు కూడా మరి ఆయన ఉన్నప్పుడే టోటల్గా చెట్టు చేసుకున్నట్టు చెప్పాలంటే అక్కడికి రావాల్సి అన్నీ కూడా ఇది చేసినాడు. ఆమెకు తెలిసి ఏమి పెట్టలే, ఆమె కూడా సో హ్యాపీ నవ్వు. సో ఈ అవకాశం ఇచ్చినట్టు మరి అక్కడికి కూడా వందనాలు తెలియజేసుకుని అదేవిధంగా అధ్యక్షత వహించిన గారు కూడా మరి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.